హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లీలా వ్లాగ్స్. సో వీకెండ్ వచ్చిందంటే మ్యాక్సిమం ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తూనే ఉన్నాము ఇక్కడ. సో ఈరోజు కూడా అలానే ఒక ట్రిప్కి వెళ్తున్నాము. సో మేము మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. సో జర్నీ అయితే యావరేజ్గా 3 అవర్స్ అనమాట. సో అందుకని మేము మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. మా పాప అయితే లేవనే లేదు. అండ్ జర్నీ మధ్యలో ఇలా సబ్వేకి వెళ్ళాము, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పని. అండ్ ఫైనల్లీ మేమైతే ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మేము ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇదంతా మాకు ప్లేస్కి దగ్గరలో ఉన్న పార్కింగ్ ఏరియా అనమాట. ఎందుకు నేను ఆ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా, మేమైతే ఐలాండ్కి వెళ్ళాము. సో ఐలాండ్ నేమ్ ఏంటంటే పుతిన్బే ఐలాండ్ అనమాట. సో డైరెక్ట్గా మనం అయితే ఐలాండ్కి రీచ్ అవ్వలేము. సో ఐలాండ్ ఏంటంటే మధ్యలో ప్లేస్ ఉంటుంది, చుట్టూతో వాటర్ ఉంటుంది. మేము ఇంకా వాటర్కి దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియాలో మేము పార్కింగ్ చేసేసుకున్నాం మా కార్ని. సో అక్కడి నుంచి మనం షిప్లో వెళ్ళాలన్నమాట. సో ఆ షిప్కి టికెట్ కోసం అని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో మేమైతే ఈ జెట్ ఎక్స్ప్రెస్లోకి మేము వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు దానికోసం మేము లైన్లో నుంచున్నాం, టికెట్స్ తీసుకున్నాము. జెట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసేసింది. సో కాకపోతే కొంచెం టైం ఉందన్నమాట, వెయిటింగ్ టైం ఇచ్చారు. ఐలాండ్కి వెళ్ళడం ఇది అసలు నా ఫస్ట్ టైం అనమాట. సో మంచి ఎగ్జైట్మెంట్లో వెళ్ళాము. టోటల్గా మేము 8 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట ఈ ట్రిప్కి. సో జస్ట్ 1 డే ట్రిప్ అనమాట. అండ్ ఫైనల్లీ షిప్ అయితే వచ్చేసింది, మేమైతే ఎక్కుతున్నాం. ఆబ్వియస్గా ఎప్పుడు మనం పైన టాప్ ఫ్లోరే సెలెక్ట్ చేసుకుంటాము, మంచి వ్యూ ఉంటుంది, అంతా కనపరుస్తుంది అని చెప్పని. సో ఇదంతా వ్యూ అనమాట. వీడియో అయితే పూర్తిగా కట్ చేయకుండా చూడండి. ఇక్కడ అసలు ఎలా ఉంటాయి, అసలు సీనరీస్ కానీ అంటే ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. నాకు దొరికినంత వరకు నేను మొత్తం కవర్ చేశాను చాలా వరకు. సో మీరు కూడా అట్లానే ఇది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫైనల్లీ జెట్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయ్యింది. మాకు జెట్ ఎక్స్ప్రెస్లో జర్నీ అంటే పార్కింగ్ ప్లేస్ నుంచి మేము ఐలాండ్కి రీచ్ అవ్వడానికి యావరేజ్గా 25 మినిట్స్ జర్నీ ఉందన్నమాట. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తున్నామంటే ఆ ఎగ్జైట్మెంటే వేరుగా ఉంటుంది. అలాంటిది ఒక అడ్వెంచరస్ ప్లేస్, ఒక ఐలాండ్కి వెళ్తున్నామంటే ఇంకా అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా అసలు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అసలు వెళ్ళిన ఫ్యామిలీస్లో ఎవరికి అంటే ఫస్ట్ టైం అనమాట అందరూ వెళ్ళటం. సో ఎవరికి ఆ ప్లేస్ గురించి టోటల్గా తెలియదు, అందరికీ కొత్తే. సో అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట, మొత్తం థ్రిల్ని ఎంజాయ్ చేద్దామని చెప్పని. మేము అనుకున్న దానికంటే కూడా ఆ జెట్ ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యింది, చాలా బాగుంది. అసలు వ్యూ అయితే అదిరిపోయిందండి. బేసిక్గా ఇంకా పిల్లలకి కూడా వాటర్తో కనెక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇంకా అట్లా ఆ బోట్లో వెళ్తూ వాటర్ చూస్తూ మా అమ్మాయి కూడా గోల చేసిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా, అంత కొత్తగా ఉండేటప్పటికి. అండ్ ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత మేము ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలంటే మనం వాక్ చేస్తే చాలా టైం పడుతుంది. సో అందుకని మేము గో కార్ట్ కోసం లైన్లో నుంచున్నాము. సో గో కార్ట్ అయితే మనం ఎక్కడికైతే కావాలో అక్కడ మనం వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అట్లా అక్కడ వీడియో తీస్తామంటే పక్కన వాటర్లో మాకు అక్కడ స్నేక్స్ కనిపించినాయి. అండ్ ఇదంతా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా అనమాట. నేను ప్రతిదీ షూట్ చేశాను. అండ్ సింగిల్ ఫ్యామిలీ కాకుండా 2 ఫ్యామిలీస్ కలిపి ఒక కార్ట్ తీసుకుందాం అనే మా ఐడియాలో ఉన్నాము. మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ కార్ట్ కోసం లైన్లో నుంచున్నారనమాట. సో ఆ పక్కనే పార్క్ కనిపిస్తే ఇంకా మా పాపని కాసేపు ఆడిద్దాం, తనను కొంచెం రిలాక్స్ చేద్దామని చెప్పని తీసుకొచ్చాను. అసలు జర్నీ మొత్తం నిద్రపోయింది, మేము కార్ దిగిన తర్వాత లేచిందనమాట. సో తనకి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి కాసేపు పార్క్లోకి తీసుకెళ్ళి ఆడిస్తున్నాను. ఆ పార్క్లో ఉయ్యాల చూసిందంటే అస్సలు వదలదు, నాలానే పిచ్చి అనమాట ఉయ్యాలంటే. సో చూడంగానే అడిగింది ఎక్కించమని. సో తీసుకెళ్ళి ఆడిస్తూ ఉన్నాను. సో ఈలోపు నేను ఆడిచ్చేలోపే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కార్ట్ తీసుకొచ్చారు. అండ్ మేము ఎట్లా అంటే 2 ఫ్యామిలీస్ కలిపి ఒక కార్ట్లో వెళ్ళేలా తీసుకున్నాము. సో మనకి మనీ తక్కువద్ది, 2 ఫ్యామిలీస్ ఉంటే కొంచెం ఎంజాయ్ కూడా చేసినట్టు ఉండిద్దని. అండ్ ఫైనల్లీ ఇది మా కార్ట్ అనమాట. ఇంకా అలానే అందరూ 1 బై 1 స్టార్ట్ అయ్యారు. ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కవర్ చేద్దామని చెప్పని. సో అక్కడ మేము ఏమేమి ప్లేసెస్ చూసాము అవన్నీ నేను వీడియో షూట్ చేసుకున్నాను. సో అవన్నీ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందంటే నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మేము అక్కడ ఏమేమి అడ్వెంచర్స్ చేసాము అవన్నీ నేను మీకు చూపిస్తాను. అక్కడ ఏంటంటే పారాసైలింగ్ ఉన్నాయి, హెలికాప్టర్ రైడ్ ఉన్నాయి, బోట్ రైడ్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మీకు పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను.
అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్.